హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నానని చూస్తున్నారా? వర్షానికి వాటర్ కిందకు వచ్చేస్తుందని పైప్ కనెక్షన్ ఒకటి క్లోజ్ చేశాను. సో మేడ మీద ఉన్న హోల్ని క్లోజ్ చేస్తున్నాను. నేను సీరియస్గా నా పని నేను చేసుకుంటుంటే ఉన్నారుగా మా దయ్యాలు. ఇది ఫ్రైడే క్లిప్పు. ఆ రోజు హాలిడే కదా, టీచర్స్ డే అని. సో ఒక పాప నాకు తెలియకుండా వీడియో రికార్డ్ చేసింది. అండ్ ఇంకొక ఇద్దరు దయ్యాలు ఏం చేస్తున్నారో మీరే చూడండి. నాకు తెలియకుండా నేను అనగాతలు జరుగుతున్నవన్నీ నేను వీడియో రికార్డ్ చేయడం వల్ల చూసాను. చూడండి, డిస్కషన్ చూడండి. ఏదో కామ్గా ఉంటారు, నా పని నేను చేసుకుంటున్నాను, సరే వీళ్ళకి స్నాక్స్ ఇచ్చేస్తే కాసేపు కామ్గా ఉంటారు అనుకుంటే చూడండి ఇద్దరు గూడుపుట్టని బ్యాచ్. ఏదో అనుకుంటారు ఎదిగిపోయారు, పిల్లలు సాయం చేసేస్తారని. సాయం చేయక్కర్లేదండి, వీళ్ళు చేసే ఈ చెత్త పనులు చేయకుండా ఉంటే చాలు. నేను అక్కడ ఏమో నా పని నేను చేసుకుంటున్నాను. చూడండి ఎలా చూస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా మా రెండో అమ్మాయి చేసే పనులు ఇవి. ఇందుకే ఆ గూడుపుటాని అంతా కూడా స్నాక్స్ కోసం. సో నేను ఇక్కడ పెయింట్ చేసుకుంటుంటే వచ్చి నాకు కూడా బిస్కెట్ పెడుతుంది మా అమ్మాయి. ఏదైనా చిన్నపిల్లలు బెస్ట్. ఇదిగా మా పెద్దమ్మాయి ఎదిగిందన్న మాటే, కానీ దీంతో అరిచే అరుపు, దీంతో ఉన్న గోల నాకు ఇంకెవ్వరితోనే ఉండదు. రాక్షసి. సో పెయింట్లు అయితే అయిపోయి ఈ గ్రిల్స్కి ట్రస్ట్ పట్టకుండా పెయింట్ వేసాను. హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటుంటే వీళ్ళు ముగ్గురు సరిపోరని నా ప్రాణానికి ఉన్నాడుగా నా కొడుకు. పాపమాడు మధ్యాహ్నం నుంచి నేను పెయింట్స్ పనిలో ఉండడం వల్ల వాడి దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. వాడిని కూడా బయట ఉంచలేదు, పెయింట్ అది మీద పడిపోతుందని. సో ప్రేమ ఎక్కువైపోయింది కుర్రోడికి. హ్యాండ్ వాష్ చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఏదైనా మా పిల్లల మీద వీడు చాలా బెటర్. ఆపితే ఆగుతాడు. మా పెద్దమ్మాయికి చెప్పి చెప్పి నోరంతా నొప్పి పెట్టాలి, కానీ చెప్పిన మాట మాత్రం విందు. నా కొడుకు బెటర్. బాయ్.